దేవుని నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారండి? దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలండి. మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు కూడా మీకు నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, మరి ఒంటరిగా ఉన్నప్పుడు మనము కుమిలిపోనవసరం లేదు, బాధపడనక్కరలేదు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడనమాట. ఒంటరితనం గురించి 2-3 వాక్యాలు మనం చూసుకొని ధ్యానించుకుందామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతును. ఓ దూతలారా, ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును తించుడి. పారత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అండి. మరి చక్కని పాట విన్నాం కదండి. మన వాక్యాంశం ఏంటంటే, మరి వాక్యంలోకి వెళ్తున్నాం కదండి. వాక్యాంశం ఏంటంటే ఒంటరితనమును గురించి మనం మాట్లాడుకుందామండి. ఒంటరితనం అంటే కొంతమంది బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉండాల్సి వస్తుందండి. భర్త చనిపోయిన పరిస్థితిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందండి. అయ్యో నాకెవరు లేరే, నాకెవరు తోడు లేరే అని మనము బాధపడని అవసరం లేదండి. మన దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకొని ఆయనను ఆనుకొని మనం జీవించినప్పుడు దేవుడే మనకి ధైర్యాన్ని ఇస్తాడండి. మనం భయపడని అవసరం లేదండి. ఒంటరిగా ఉంటున్నామని మనం ఎప్పుడు కురింగిపోవని అవసరం లేదు. మరి ఒంటరితనము మనల్ని ఎంత వేధించినా కూడా మరి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్పిండు. కాబట్టి ఒంటరితనంలో కూడా ఇంకా దేవుని స్తుతించి ఘనపరిచే కృపని దేవుడు మనకు అనుగ్రహించిండని మనము అనుకోవాలండి. ఒంటరితనం వల్ల ఇంకా దేవునికి మనము దగ్గరగా జీవించవచ్చండి. మరి వాక్య లేఖంలోకి వెళ్ళి చూసినట్టయితే, మరి యెషయా గ్రంథము చూసినట్టయితే, యెషయా గ్రంథము మరి 51వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, మరి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది ఆగినట్లు చేసి తినని వాక్యం సెలవిస్తుందండి. మరి అబ్రహాం గారిని ఎప్పుడు దేవుడు దీవించిండట, ఎప్పుడు పిలిచిండట అంటే ఒంటరిగా ఉన్నప్పుడే అబ్రహాం గారిని దేవుడు పిలిచి నేను నిన్ను పెక్కుమంది జనమగినట్లు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినట్టండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటే మనం ఒంటరిగా ఉన్నామని మనము కొమిలిపోవని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం అంతకంటే లేదండి. ఇంకా మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్టయితే, ఆ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే, వారిలో ఒంటరి ఆయన వాడు 1000 మంది అగునని వాక్యంలో ఉంటుందండి. ఎట్లా ఉంటుందటండి, ఒంటరిగా ఉంటాను మనం బాధపడతాం, కానీ మనలో దేవుడు 1000 మందిని శక్తిని మనకి ఇస్తాడనమాట. మరి ఒంటరిగా ఉంటాను మనము బాధపడని అవసరం లేదండి. ఒంటరితనము మనకి దేవునికి దగ్గరగా ఉండేటట్టు, దేవునితో ఎక్కువ సమయం గడిపేటట్లుగా, దేవుని స్వరాన్ని వినేటట్లుగా మనం ఒంటరితనంలో మనం ఉండొచ్చండి. ఎందుకంటే మరి ఇక్కడ సమూయేలు గారిని కూడా దేవుడు పిలిచినప్పుడు, సమూయేలు గారు దేవుని స్వరాన్ని విన్నప్పుడు మరి ఆయన దేవుని మందిరంలో పడుకున్నటండి. దేవుని మందిరంలో ఒంటరిగా పడుకొని ఉన్నప్పుడు ఆయనతోటి తల్లి లేదు, తండ్రి లేరు, ఎవరు లేరండి. ఒంటరిగా ఉన్న సమూయేలు గారు దేవుని స్వరాన్ని వినగలిగినమాట. సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు చిత్తము నా ప్రభు అని మరి
సమాధానం ఇచ్చిండటండి. చెప్పు నాయన నువ్వేం సెలవిస్తానో చెప్పని అడిగిండటండి. ఎప్పుడు దేవుని స్వరాన్ని వినగలిగిండంటే ఒంటరిగా ఉన్నప్పుడే మరి దేవుని స్వరాన్ని వినగలిగిండు. అంతేకాకుండా మోషే గారు కూడా రండి మరి మరి అరణ్యములో మరి మందను కాచుకుంటున్నట్టని ఇతరు అయిన తన మామ గారి యొక్క గొర్రెల మందను కాచుకొని చుండగా దేవుడు మరి మోషేని పిలిచినట్టుగా మనం చూస్తామండి. మోషే మోషే అని పిలిచినప్పుడు చిత్తము నా ప్రభా సెలవిమ్మని మరి ఎంతో వినయముతో మరి అడిగిండటండి. దేవునితో మాట్లాడిండటండి. మరి ఒంటరితనముగా ఉన్నప్పుడు మనం ఏమాత్రము కూడా బాధపడకుండా నిరుత్సాహపడిపోకుండా దేవునిలో మనం ఇంకా ఎదగటానికి మనం ఎంతో నాయన ఉత్సాహవంతులుగా శక్తివంతులుగా మనం ఉండాలండి. దేవునికి ఎక్కువగా ప్రార్థించినప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడే మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నమాట. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. స్తోత్రంలయ్యా మహోన్నతుడా మహాగణుడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను ప్రభా. గతించిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను ప్రభా. ఇటు దినమును చూడలేక నా తండ్రి ఎంతో మంది గతించున్నారు కానీ ఆయన నీ ఉచితమైన కృపచేత నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. అయా ఒంటరితనము గురించి ప్రభా మాతో 2 మాటలు మాట్లాడిన విధానమును బట్టి నీ కొందనాలు ప్రభా. ఒంటరి అయిన వాడే 1000 మంది అగునని సెలవిచ్చిన దేవుడు నాయన. ఎన్నిక లేని వాడే బలమైన జనమగునని సెలవిచ్చిన తండ్రి నీ స్తోత్రములు. ఈ లోకంలో మమ్మల్ని ఎంతగానో తీసి పారవేచ్చు కానీ ప్రభా నీవు మాత్రం మమ్మల్ని అనాథులుగా విడువని దేవుడు అని ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలందరూ వినిన వాక్యములు ప్రభా వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. నన్ను కూడా నీ సేవలు అధికంగా వాడుకోనండి తండ్రి నీకు స్తోత్రములు. నా కుమారుని నాయన నా కోడల్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి. నీ సేవ కొరకు ప్రభా వారెంతో కష్టపడుచున్నారు నాయన నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన హృదయాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు. వారికి మీ మీద ఉన్న ప్రేమను బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. మాకు కావలసిన ప్రతి అవసరతను ప్రభా మీరే తీర్చి నాయన మీరే నడిపించి బలపరచమని నా ప్రభు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుకునేటట్టయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.